హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు రథసప్తమి పూజ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి మీ స్వీట్ కామెంట్స్ని పెట్టండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు రథసప్తమి కదండి. ఇంక నేనైతే ఇలా స్టవ్ మీదే పాలు పొంగించుకుని సూర్యభగవానుడి కోసం క్షీరాన్నం అయితే రెడీ చేసేసుకున్నానండి. రథసప్తమి రోజు మనం వండే క్షీరాన్నం కలపడానికి గరిట అయితే అస్సలు ఉపయోగించకూడదంటండి. చెరుకు గడతోటే కలుపుకోవాలన్నమాట. ఇంక నేనైతే ఎలాగో ప్రసాదంగా పెట్టాలి కదా అని చెప్పేసి చెరుకు గడ అయితే తెచ్చుకున్నాను. ఈ చెరుకు గడతోటి ఇలా ప్రసాదం కలుపుకొని క్షీరాన్నం వండేసుకున్న తర్వాత పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకున్నానండి. నేను ఈ రథసప్తమి పూజ ఒక 2-3 సంవత్సరాల నుంచే చేస్తున్నానండి. ఇంతకుముందు చేసేదాన్ని కాదు. ఎందుకంటే ముఖ్యంగా నేను రథసప్తమి పూజ చేయడానికి కారణం ఏంటంటే మా చిన్నోడికి హెల్త్ బాగుండేది కాదన్నమాట. చిన్నప్పటి నుంచే కాదండి, ఒక 10వ సంవత్సరం నుంచి వాడికి ఫిట్స్ వచ్చేవన్నమాట. ఫిట్స్ వస్తుంటే చాలా హాస్పిటల్ చూపించాము, అసలు తగ్గేది కాదు. ఇంకప్పుడు రథసప్తమి పూజ చేసుకుంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కదండి. మనకి ఎంత సంపాదించినా మనం ఎంత కష్టపడినా ఆరోగ్యం కోసమే కదా. అలాంటి ఆరోగ్యం ప్రసాదించే సూర్యభగవానుడికి రథసప్తమి పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అప్పుడు నేను రథసప్తమి పూజ చేసుకునేటప్పుడు ఇలా బాబుకి ఆరోగ్యం బాగుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటానని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. అనుకుని మాఘమాసంలో వచ్చే ఒక ఆదివారం గొల్లల మావిడాడలో సూర్యభగవానుడి ఆలయం ఉంది కదండి, అక్కడైతే అభిషేకం అయితే చేయించుకుంటాం అన్నమాట. అప్పటి నుంచి మా చిన్నోడికి ఆరోగ్యం చాలా బాగుందండి. అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా రథసప్తమికి నా శక్తి మేరకు నేను చేసుకోగలిగినంతలో ఖచ్చితంగా పాలైతే పొంగించుకుని పూజ అయితే చేసుకుంటానన్నమాట. చిన్నోడికి ఆరోగ్యం కూడా చాలా బాగుందండి. ఈ అభిషేకం చేయించుకున్న తర్వాత ఈ పూజ చేసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నిజంగా ఎవరైనా కనుక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కనుక ఖచ్చితంగా రథసప్తమి రోజు పూజ చేసుకోండి. ఇంకా మీకు దగ్గరలో ఉన్న సూర్యభగవానుడి ఆలయానికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకోండి. ఆరోగ్యం తప్పకుండా బాగుంటుందండి. మేమైతే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రథసప్తమి చేసుకుంటున్నాను. దాంతోపాటు సూర్యభగవానుడి గుడిలో అభిషేకం కూడా చేయించుకుంటామండి. మాఘమాసంలో ఒక ఆదివారం అన్నమాట. ఇంకా నేను క్షీరాన్నం అది రెడీ చేసేసుకున్న తర్వాత రథం అయితే ఇలాగా అగరబత్తి పుల్లలతో అయితే రెడీ చేసుకున్నానండి. టూత్పిక్స్తో కూడా చేసుకోవచ్చు, నా దగ్గర లేవని చెప్పేసి అగరబత్తీలో స్టిక్స్ ఉంటాయి కదండి, వాటితో అయితే చేసుకున్నాను. ఇంకా రథసప్తమి పూజ అయితే బయటే చేసుకోవాలి కదా. ఇంకా ఈశాన్యం మూలలో ఇలాగ పీటకి పసుపు కుంకుమ ముగ్గులు పెట్టుకుని రెడీ చేసేసుకున్నాను. నా దగ్గర చెక్కపీట ఉందండి, దాంతో చేసుకున్నాను. నేను ముందే చెప్పాను కదండి, నేను ప్రత్యేకించి పూజ కోసం ఎలాంటి హడావిడి అయితే చేయను. నా దగ్గర ఉన్న వాటితోటే సర్దుకుని చేసుకుంటానన్నమాట. నాకు పూజలు అయితే అంతగా రావు. అక్క అయితే ప్రతిదీ ఏ పూజ ఎలా చేసుకోవాలో నాకు బాగా చెప్తుంది. మా అక్క పూజలు బాగా చేస్తుంది అన్నమాట. ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు పూజలు ఎక్కువగా చేస్తున్నావు యూట్యూబ్ కోసమా అని. నేనైతే యూట్యూబ్ కోసం ప్రత్యేకించి ఏ పూజలు చేయనండి. ఎలాగా పూజలు చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను తప్ప యూట్యూబ్ కోసమే ప్రత్యేకించి పూజలు అయితే చేయను. ఇంకా పూజలు ఎక్కువగా చేయడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మన ఇంట్లో పనులతో పాటు వాళ్ళ పనులు కూడా మనమే చేయాలి కాబట్టి అంతగా టైం దొరికేది కాదు. ఇప్పుడు మా పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు కూడా తీరిక దొరుకుతుంది. మనకు అవకాశం కుదిరినప్పుడు పూజలు చేసుకోవడం తప్పేమీ కాదు కదా. ఇల్లు శుభ్రమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, దాంతోపాటు ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మగవాళ్ళు బయటికి వెళ్ళి చేసుకునే పనిలో ఏదైనా సరే విజయం కలుగుతుంది. మనం ఎంత శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని పూజలు అయితే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన భర్తకి కూడా అంతే బాగుంటుందండి. వాళ్ళు బయటికి వెళ్ళి ఏ పని చేసుకున్నా కూడా వాళ్ళకి విజయం లభిస్తుందన్నమాట. అంతే తప్ప ప్రత్యేకించి యూట్యూబ్ కోసం ఏమీ హడావిడిగా పూజలు అయితే చేయనండి. అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాను. అవకాశం లేనప్పుడు ఎలాగా కుదరదు,
మా పిల్లలైతే పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఈరోజు రథసప్తమి కదండి, నేను ముందుగా క్షీరాన్నం అయితే స్టవ్ మీదే వండి రెడీ చేసేసుకున్నాను కదా. ఇంకా బయట ఇలాగా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుని ముందుగా రథానికి బొట్లు పెట్టి పూలు పెట్టి, మనం ఏ పూజ అయినా చేసుకునేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడిని అయితే పూజించుకుంటాం కదండి. పసుపు గణపతిని అయితే చేసుకుని పూలు పెట్టి తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకున్న తర్వాత సూర్యభగవానుడికి ఇలా 7 ఆకుల్లో ప్రసాదం పెట్టాలన్నమాట. ఆ రేగుపళ్ళు వచ్చేసి మాకు బయట తీసుకుందామంటే అస్సలు దొరకలేదండి. అందుకని చెప్పేసి చెట్టునే కోసి తెచ్చుకున్నాం అన్నమాట. అందుకే పచ్చగా ఉన్నాయి. ఇంక ఇలాగా 7 ఆకుల్లో క్షీరాన్నము, రేగుపళ్ళు, బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి చెరుకు ముక్క కూడా పెట్టానండి. ఇంక ఈరోజు ఎలాగ మా వారి ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పేసి ఆయన ఒక దీపం, నేను ఒక దీపం వెలిగించి ఇద్దరం కలిసి చేసుకున్నాం అన్నమాట. సూర్యభగవానుడికి ఎరుపక్షింతలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఎరుపక్షింతలు అయితే చేశాను. ఎరుపక్షింతలతో కూడా పూజ చేసి సూర్యభగవానుడి స్తోత్రాలు కొన్ని చదువుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి. నేను ప్రత్యేకించి పూజ కోసం ఎలాంటి ఆర్భాటాలు చేయనండి. చాలా వీడియోస్లో చెప్పాను, నాకున్నంతలో నా శక్తి మేరకు చేసుకుంటాను తప్ప ప్రత్యేకించి ఆర్భాటాలు అయితే ఏమీ చేయను. ఎందుకంటే మనం చేసే పూజలో భక్తి కనిపించాలి కానీ ఆర్భాటాలు అవసరం లేదని నా ఉద్దేశం. నేనైతే నాకున్నంతలో ఇలా నాకు వచ్చినట్టు అయితే చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మేము ఉండేది గొల్లల మావిడాడలోనండి. ఇక్కడ సూర్యనారాయణమూర్తి గుడి చాలా ప్రత్యేకమైనది, చాలా ఫేమస్ కూడా. ఇక్కడికి వేలల్లో భక్తులు వస్తారండి. ఇంకా మాఘమాసం ఆదివారం రథసప్తమి అన్నీ కలిసి రావడంతో భక్తులు మామూలుగా లేరు. మేము ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళామన్నమాట. అక్కడే భోజనం చేసి వచ్చాము. ఈరోజు భక్తులు అయితే వేలల్లో ఉన్నారండి. మీరు ఎప్పుడైనా కనుక సూర్యనారాయణమూర్తి గుడికి వచ్చారో లేదో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు రాకపోతే కనుక ఈ మాఘమాసంలో గొల్లల మావిడాళ్ళలో వేంచేసి ఉన్న సూర్య భగవానుడి గుడిని తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. మేమైతే ఈరోజు గుడిలోనే భోజనం చేసి వచ్చామన్నమాట. ఒక ఆదివారం అభిషేకం కూడా చేయించుకుంటాము. అభిషేకం చేయించుకున్నప్పుడు తప్పకుండా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. మీరైతే వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నేను చేసుకున్న రథం ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. వీడియోని అయితే లైక్ చేసి